అది ఫిబ్రవరి 1 రాత్రి 8 గంటల సమయం గచ్చిబౌలిలోని ప్రిజం పబ్లో కాల్పులు జరిగాయి. ఇక ఈ కాల్పులు ఎందుకు జరిగాయి, ఎవరు కాల్చారనేది చూస్తే మనకు దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా 80కి పైగా కేసులు ఉన్నటువంటి బత్తుల ప్రభాకర్ అయితే ఈ కాల్పులు చేయడం జరిగింది. ఇక ఈ కాల్పులు ఎందుకు చేశాడు, అసలు ఈ బత్తుల ప్రభాకర్ ఎవరు, ఇతని గురించి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా, ఇతను ఏం చేశాడు, ఇతని టార్గెట్ కనుక మీరు చూస్తే దాదాపు 333 కోట్లు మరియు 100 మంది అమ్మాయిలు. ఇంతకీ ఈ 333 కోట్ల సంగతి ఏంటి, ఈ 100 మంది అమ్మాయిల సంగతి ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఇలాంటి మనందరికీ కూడా పనికి వచ్చేటువంటి అంశాల మీద మన ప్రతి వీడియో కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియోకి సంబంధించి మీకు ఒక మెసేజ్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను చేసిన ప్రతి వీడియో కూడా మీరు గుర్తించవచ్చు. ఏదైతే కథ వింటే కథలో నీతి ఎలాగ ఉంటుందో మన వీడియోలో కూడా అలాగా నీతి అనేది ఉంటుందన్నమాట. చివరిలో మీకు ఒక మెసేజ్ అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి. ఇక ఇతని పేరు బత్తుల ప్రభాకర్. ఇతను చిత్తూరు జిల్లా సోమల మండలానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇతని పైన దాదాపు దేశవ్యాప్తంగా 80కి పైగా కేసులు ఉన్నాయి. మనం అనుకోవచ్చు సడన్గా హైదరాబాద్ గచ్చిబౌలి లాంటి ఒక ప్లేస్లో ఒక ఫేమస్ అయినటువంటి ప్రిజం పబ్లో మనకు కాల్పులు జరిగాయి. అది కూడా పోలీసుల మీద మనకు 2 రౌండ్ల కాల్పులు అయితే జరిపాడు ఈ నిందితుడు. అసలు ఎందుకు జరిపాడు, అసలు ఈ మొత్తానికి బత్తుల ప్రభాకర్ ఎవరు, 100 మంది అమ్మాయిలను ఎందుకు టార్గెట్గా పెట్టుకున్నాడు, ఈ 333 కోట్ల రూపాయలు ఇతనికి ఎక్కడి నుంచి వస్తాయి, ఇతని టార్గెట్ ఏంటనేది మనం చూసినట్లయితే ఇతను బత్తుల ప్రభాకర్ మనం చెప్పినట్లు చిత్తూరు జిల్లా సోమల మండలానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఏం చేశాడంటే మనకు చిన్నప్పటి నుంచి, అంటే మనం కొంచెం ముందుకెళ్దాం, చిన్నప్పటి నుంచి కూడా 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కూడా ఈ బత్తుల ప్రభాకర్ దొంగతనాలకు బానిసగా మారాడు. దొంగతనాలు చేసుకుంటూ అక్కడ ఇక్కడ దొంగతనాలు చేసుకుంటూ కూడా మనకు ఒకసారి విశాఖపట్నంలో ఏదో దొంగతనం చేస్తే ఇక్కడ పిఎం పాలెం పోలీసులకు దొరికాడు. విశాఖపట్నంలో దొరికితే అతన్ని మనకు అనకాపల్లి నుంచి మనకు కోర్టులో హాజరుపరిచి అక్కడ మనకు విశాఖ జైలుకు తీసుకెళ్తుంటే మార్గం మధ్యలో ఇతను తప్పించుకోవడం జరిగింది. ఇక తప్పించుకొని అప్పటి నుంచి కూడా దొరకకుండా దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా పరారీలో ఉండి ఇక పోలీసులకు దొరకకుండా మనకు తిరుగుతూ ఉన్నాడనమాట. ఇతని పైన మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన 2 తెలుగు రాష్ట్రాల్లోని కేసులు ఉన్నాయి. అలాగే కర్ణాటక, కేరళలో కూడా దాదాపు 80కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడనమాట. ఇక ఇలా ఏదైతే అలవాటు పడ్డాడో ఇతను ఏం చేశాడంటే విశాఖ జైల్లో ఇతను ఏదైతే రిమాండ్లో ఉన్నాడో అప్పుడు ఇతనికి అక్కడ ఒక బీహార్కి సంబంధించినటువంటి వ్యక్తి మనకు పరిచయం అయ్యాడు. అతని ద్వారా మనకు కొన్ని లక్షల రూపాయలు, ఏదైతే ఇతను దొంగతనాలు చేసినటువంటి డబ్బు ఉందో ఆ లక్షల రూపాయలతో మనకు 3 బుల్లెట్లు కొన్నాడు. దాదాపు 200 అంటే 3 గన్నులు కొన్నాడు. 200 బుల్లెట్ల వరకు కూడా 450 బుల్లెట్ల వరకు కూడా ఇతను ఆ దొంగతనం చేసినటువంటి డబ్బులతో తీసుకోవడం జరిగింది. కానీ ఇతనికి ఏంటంటే ఇతనికి ఎవరికో వరకు మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఇక మరి ఇలాంటి వాళ్ళని చూసి సినిమాలు తీస్తారేమో కానీ ఇతనికి ఎక్కడో కూడా వీక్నెస్ ఉంటుంది. చూసారా, మనకు ప్రతి సినిమాలో కూడా మనం చూడొచ్చు విలన్కి ఎక్కడో కూడా వీక్నెస్ ఉంటుంది. ఇతనికి కూడా అలాంటి వీక్నెస్ ఒకటి ఉందన్నమాట. ఇతనికి అమ్మాయిల పిచ్చి. ఇతని టార్గెట్ ఏంటంటే 100 మంది అమ్మాయిలతో డేటింగ్ చేయాలి, 100 మంది అమ్మాయిలతో గడపాలి అనేది ఇతని కోరిక అనమాట. కాబట్టి ఇతను ఏం చేశాడంటే మనకు ఇవన్నీ కూడా ఈ క్రైమ్స్ అన్నీ, ఈ దొంగతనాలన్నీ కూడా చేసుకుంటూ, ఈ థెఫ్ట్లన్నీ కూడా చేసుకుంటూ ఇతను కొన్ని లక్షల రూపాయలను పోగు చేసుకుని మనకు ఈ యొక్క గేటెడ్ కమ్యూనిటీల్లో 1,00,000 రూపాయలు పెట్టి ఫేక్ ఆధార్ కార్డు పెట్టి ఒక ఇల్లు తీసుకుని నెలకు 50,000 రూపాయల అద్దె కట్టేటువంటి స్టేజ్లో ఉన్నాడు ఇతను. మళ్ళీ ప్రత్యేకంగా ఇతనికి బయట ఫుడ్ పడదు. బయట ఫుడ్ కోసం కాకుండా ఇంట్లో ఫుడ్ తినడానికి ఒక వంట మనిషి కూడా, ఆమెకు 10,000 రూపాయల జీతం, ఒక వంట మనిషి నెలకి 50,000 అద్దె, ఇతనితో సహజీవనం చేయడానికి ఒక అమ్మాయి, ఒరిస్సాకు చెందినటువంటి ఒక అమ్మాయి, అంతేకాకుండా ఇతనికి ఖరీదైనటువంటి కార్లు, అది కూడా ఇలా ఎవరి మీద అంటే ఎవరైతే ఇతను డేటింగ్ చేస్తాడో ఆ అమ్మాయిల పేర్ల మీద, మిగిలినటువంటి తెలిసిన వాళ్ళ పేర్ల మీద ఇలా అందరినీ కూడా బెదిరించి మనకు వాళ్ళ పేర్ల మీద హై ఎండ్ కార్లు తీసుకునేవాడు. అంటే పెద్ద పెద్ద కాస్ట్లీ కార్లు. ఇటీవల మనకు డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా ఇతను పట్టుబడ్డాడంట. పట్టుబడక ముందే ఏం చేశాడంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయని మనకు న్యూ ఇయర్కి ఏమో కారు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక ట్రాఫిక్ పోలీసుల దగ్గర కూడా వేరే ఒక అతను పంపించి 1,00,000 రూపాయలు ఇచ్చి ఈ కారు తీసుకురమ్మని కూడా చెప్పాడంటే ఇతని స్టోరీ చాలా ఉంది. అయినా కూడా అక్కడ పోలీసులు అయితే మనకు ఈ కారు అయితే ఇవ్వలేదు. ఇదంతా కూడా వాళ్ళు నమ్మలేదన్నమాట.
ఇక ఈ విధంగా ఉన్నటువంటి బత్తుల ప్రభాకర్ మనకు రీసెంట్గా ఏంటంటే అంటే ఇతని పైన 3 సంవత్సరాల నుంచి కూడా నిఘా పెట్టినటువంటి మన హైదరాబాద్ పోలీసులు మనకు ఇతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక ఎట్టకేలకు అంటే ఇతని పైన చాలా రోజుల నుంచి కూడా అబ్జర్వేషన్లో ఉంచారు. ఇక ఇతను ప్రతిసారి కూడా ఈ ప్రిజం పబ్కు వచ్చి వెళ్తున్నాడని గుర్తించారు. ఇక్కడ ఇతని స్కెచ్ చేశారనమాట ఇతన్ని పట్టుకోవడానికి. ఈ ప్రిజం పబ్కు ఎప్పుడెప్పుడు వస్తున్నాడు, ఎప్పుడెప్పుడు వెళ్తున్నాడు అంటే చాలామందిని విచారించి ఇతన్ని ఒక ఐడియాకి వచ్చి అంటే ఇతను ఏం చేసేవాడంటే దొరకకుండా ఎప్పుడైనా కానివ్వండి దొంగతనం చేసినా చేయకపోయినా కూడా ఎప్పుడు కూడా ముఖానికి మాస్క్ వేసుకునేవాడు, అలాగే చేతికి గ్లౌజులు వేసుకునేవాడు. అంటే ఎక్కడ ఫింగర్ ప్రింట్ పడకుండా, అలాగే ఇతని ఫేస్ ఎక్కడ కూడా క్యాప్చర్ కాకుండా. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్కడ చూసినా కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ సీసీ కెమెరాల్లో కానీ, లేకుంటే షాపింగ్ మాల్స్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కానీ, సినిమా హాల్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కానీ, ఇలాంటి చోట ఏంటంటే మనకు ఇతను దొరకకుండా ఎప్పుడు కూడా ముఖానికి మాస్క్ వేసుకుని తిరిగేవాడు. అలాగే చేతులకు ఫింగర్ ప్రింట్స్ పడకుండా చేతులకు ఈ గ్లౌజులు వేసుకుని తిరిగేవాడు. ఈ విధంగా మేనేజ్ చేస్తూ వస్తున్నాడు. ఇతని పైన దాదాపు 80కి పైగా కేసులు ఉన్నాయి. ఇక ఇతను ఎక్కడెక్కడ దొంగతనాలు చేసేవాడంటే ఫస్ట్ ఇళ్లలో దొంగతనాలు చేశాడు. తర్వాత ఇతని టార్గెట్ ఏంటంటే ఎప్పుడైతే మనకు కాలేజీలు ఉంటాయో కాలేజీల పైన పడ్డాయి, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల పైన అయితే ఇతని కన్ను పడింది. ఎప్పుడైతే మనకు పిల్లలు ఫీజు కడతారో ఆ ఫీజు డబ్బులు ఉంటాయి కాబట్టి అంటే కాలేజీలకు ఎక్కువగా డొనేషన్స్ వస్తాయి, అలాగే ఫీజుల రూపంలో ఫీజులు చెల్లిస్తుంటారు కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా కాలేజీల్లో ఉంటాయని రెక్కి నిర్వహించేవాడట. ముందుగా ఈ రెక్కి నిర్వహించి తర్వాత కాలేజీల్లో దొంగతనానికి చేసేవాడు. ఇలా చాలా కాలేజీల్లో దొంగతనానికి చేసి ఇతని టార్గెట్ ఏంటంటే 333 కోట్ల రూపాయలు ఇతని టార్గెట్ అనమాట. ఈ బత్తుల ప్రభాకర్కి ఈ 333 కోట్ల రూపాయలను టార్గెట్గా పెట్టుకొని ఇతనికి ఒక కోరిక ఉందంట, గోవాలో హోటల్ కట్టాలి, గోవాలో హోటల్ కొనాలనే ఒక కోరిక. దానికోసం ఈ 333 కోట్ల రూపాయలను టార్గెట్గా పెట్టుకున్నాడు. ఇక ఇతని ఇక్కడ మనకు ఎదపైన చూస్తే ఇతనికి మనకు 3 అనే నెంబరు, మనకు 100 అనే నెంబర్ ఉందంట. 3 to 100 ఈ నెంబర్స్ ఉన్నాయంట. ఇక 3 అంటే దాదాపు 333 కోట్ల రూపాయలు సంపాదించాలని, అంటే 3 కోట్ల నుంచి 333 కోట్లు సంపాదించాలని. అలాగే ఇక్కడ 100 చూసుకుంటే 100 మంది అమ్మాయిలతో ఒకేసారి గడపాలని. ఇతని కోరికలు చూడండి ఎంత విచిత్రంగా ఉన్నాయో. ఇక ఈ విధంగా చేశాడు. ఇతని పైన మనకు పోలీసులు నిఘా ఉంచారు. 3 సంవత్సరాల నుంచి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నటువంటి ఈ బత్తుల ప్రభాకర్ని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు అయితే స్కెచ్ చేశారు. ఇక వీడు అప్పుడప్పుడు కూడా ప్రిజం పబ్కు వస్తున్నాడు, వెళ్తున్నాడు, ప్రభాకర్ అని గమనించారు. ఇక ఈ ప్రిజం పబ్లో మనకు అతని అంటే అక్కడ ఎవరైతే బౌన్సర్స్ ఉంటారో ఆ బౌన్సర్స్కి అక్కడ ప్రిజం పబ్ వాళ్ళకు కూడా ఇతని ఫోటోగ్రాఫ్ ఇచ్చారు. ఇతనా కాదా అని అంటే ఎవరైతే మనకు హెడ్ కానిస్టేబుల్ వెంకటరామరెడ్డి గారు ఉన్నారో ఆయన టీము కొంతమంది కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ వచ్చాడని తెలుసుకున్నారు. ఫిబ్రవరి 1వ తారీఖున ఈ ప్రిజం పబ్కి వచ్చాడని తెలుసుకున్నారు. ఇక ప్రిజం పబ్కు వెళ్ళడం జరిగింది. ఇక ప్రిజం పబ్లో మనకు అవునా కాదా ఈ ప్రభాకర్ అవునా కాదా అని చెప్పి అక్కడ కొంచెం వాళ్ళు చూశారు. అన్నీ కూడా ఓకే చేసుకున్నారు. ఓకే అనుకున్న తర్వాత ప్రభాకర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రభాకర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక పోలీసులు వచ్చేసారు, నన్ను పట్టుకుంటున్నారని ప్రభాకర్ ఏం చేశాడంటే అప్పటికే ఫుల్లీ లోడెడ్ గన్ అనమాట, జోబీలో ఉంది. ఆ గన్ను తీసి 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. అంటే అప్పటికే ఎక్కువ పోలీసులు ఉన్నారు, అలాగే పబ్కి సంబంధించినటువంటి బౌన్సర్లు ఉన్నారు. ఇక 2 రౌండ్ల కాల్పులు జరిపి తప్పించుకొని వీలైతే పోలీసులను చంపైనా కూడా తప్పించుకెళ్దామని చెప్పి ప్రయత్నం చేశాడు. ఇక అక్కడ ఎక్కువ మంది పోలీసులు ఉండడంతో పోలీసులకు దొరికిపోయాడు. ఇక పోలీసులకు దొరికిపోయి మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నాడనమాట. ఈ విధంగా బత్తుల ప్రభాకర్ మనకు ఈ విధంగా అయితే చేయడం జరిగింది. ఇక మనకి ఇక్కడ ఇందులో ఏంటంటే మనం లైఫ్ ఉందంటే మనకు 2 అవకాశాలు ఇస్తాడు దేవుడు. ఒకటి మనం చెప్పినట్టు కష్టపడుతూ నిజాయితీగా సంపాదించి సమాజంలో గౌరవంగా బతకడం ఒకటైతే, రెండోది ఇలాంటి దొంగతనాలు చేస్తూ అంటే ఈజీ మనీ కోసం అలవాటు పడి ఈజీగా డబ్బు వస్తే చాలు మనము అంటే ₹1 ఖర్చు పెట్టడానికి భయపడేటువంటి మనం ₹1,00,000 ఖర్చు పెట్టచ్చు. ఇక్కడ ఈ 2 మార్గాల్లో బత్తుల ప్రభాకర్ ఏం చేశాడంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ 2వ మార్గాన్ని ఎంచుకున్నాడు. మొదటి మార్గంలో వెళ్ళుంటే నిజాయితీగా కష్టపడి సంపాదించుకుని తినేవాడు. కానీ ఇక్కడ 2వ మార్గం అంటే ఫస్ట్ మార్గం ఎవరికి నచ్చదు. యాజ్ యూజువల్గా ఏంటంటే ఎక్కువగా ఎవరైతే కష్టపడతారో వారికి మాత్రమే ఈ యొక్క ఫస్ట్ మార్గం అనేది 1వ మార్గం అనేది నచ్చుతుంది. ఇక 2వ మార్గం వైపు ఎక్కువ మంది ఆకర్షించబడతారు. ఇక బత్తుల ప్రభాకర్ కూడా ఈ 2వ మార్గం వైపు వెళ్ళాడు. ఈ 2వ మార్గం వైపు వెళ్ళి ఇప్పుడు
కటకటాల పాలయ్యాడు. కాబట్టి మనకు లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ కూడా మనం మంచి వైపే వెళ్ళాలి, చెడు వైపు కాదు. చెడు మనల్ని తొందరగా ఆకర్షిస్తుంది, కానీ మంచి తొందరగా ఆకర్షించలేదు. ఎందుకంటే మంచి దాంట్లో వెళ్తే కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. కానీ చెడు మార్గంలో వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. మన లైఫ్ అలా 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 వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఒక్కసారిగా కింద పడతాం. లైఫ్లో కోలుకునేటువంటి దెబ్బ మన జీవితానికి విలువే లేకుండా పోతుంది. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఏది చేయాలని కూడా మంచి మార్గంలో వెళ్ళాలి, చెడు మార్గాన్ని వెతుక్కోకూడదు.